మనకు కాలపురుషుడు అంటే మేషం నుంచి మీనం వరకు. మేషం తల అయితే మీనం పాదాలు. కాలపురుషుడు అంటే కాలభైరవుడు అని అర్థం. కాలభైరవ తత్వమే కాలపురుష తత్వం. అందులో మొట్టమొదటి రాశి మేషరాశి మన తలను సూచిస్తుంది. వీళ్లకు తలకు సంబంధించిన ఏదో ఒక సమస్య ఉంటుంది. చిన్నప్పుడు తలకు దెబ్బ తగలడము, పెద్ద అయినాక హెయిర్ ఫాలింగ్ ఉండడము, హెడ్ఏక్ ఉండడము, కోపం ఎక్కువగా ఉండడము, తొందర నిర్ణయాలు తీసుకోవడము. చరరాశి కనుక వేగంగా నిర్ణయాలు మారిపోవడము. మేషము అంటే మేక ఒక చోట ఉండదు. గుట్టలు, కొండలు, పర్వతాలు ఎక్కుతూ తిరుగుతూనే ఉంటుంది. అది స్థిరత్వమే ఉండదు మేక. కావాలంటే చూడండి. వాళ్ళు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళు మేనరికంలో వివాహం చేసుకోకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. ఎందుకంటే జీవితానికి సంబంధించిన విషయం. 7వ స్థానం శుక్రుడు, అదే స్థానంలో రవి నీచబడతాడు. మేషంలో రవి ఉచ్చస్థితి పొందుతాడు. అంటే ఈ రాశిలో ఉచ్చస్థితి పొందే గ్రహము కరెక్ట్గా భార్య అనే స్థానంలో నీచబడతాడు. కాబట్టి మేనరికం చేసుకోకూడదు, లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు, చిన్న వయసులోనే పెళ్లి చేసుకోకూడదు. ఇది వీళ్ళకి చాలా చాలా ముఖ్యమైన విషయము. ఇక్కడ కలత్రకారకుడైన శుక్రుడు 7వ స్థానంలో నీచబడతాడు. అందువల్ల కాబట్టి ఇంకా ఆడవాళ్ళకు తీసుకుంటే కూడా అదే పరిస్థితి. కుజుడు 7వ స్థానంలో శత్రుస్థానంలో స్థానగతులు అవుతాడు. కలత్రకారకుడైన కుజుడు ఆడవాళ్లకు. కాబట్టి జ్యోతిశాస్త్రం అంటే మగవాళ్ళకైనా ఒక ఆపోహం ఉంది. అదంతా ఏం లేదు. ఏ ఫలితం చెప్తామో అది ఇరువురికి వర్తిస్తుంది. కాబట్టి ఈ శుక్రుడు అంటే భార్య, కుజుడు అంటే భర్త. కలత్రకారకుడు వీళ్ళ రాశాధిపతి ఆడవాళ్లకు, కలత్రకారకుడు మగవాళ్లకు 7వ స్థానాధిపతి. అక్కడ ఈ రాశిలో వచ్చే స్థితి పొంది రవి నీచబడతాడు. ఇది ఈ సంవత్సర ఫలితాల్లో మేషరాశి వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి విషయము.